విశాఖ పూర్ణ మార్కెట్ ఆధునిక హంగులు తీర్చిదిద్దుకుంది. ఇంతవరకు సీసీ కెమెరాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యాపారస్తుల సమస్యలను పరిష్కరించే దిశగా సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ మార్కెట్ వర్తక సంఘం ప్రత్యేక చొరవతో అధునాతన సీసీ కెమెరాల సదుపాయం అందుబాటులోకి వచ్చింది. సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన కెమెరాల సౌకర్యాన్ని నగర సిపి శంఖబ్రత బాగ్చి, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. కెమెరాల ఏర్పాటులో ప్రత్యేక శ్రద్ధ చూపించిన అధ్యక్షులు దాడి రామకృష్ణ, ఉపాధ్యక్షులు కాపుశెట్టి శంకరరావు కృషిని అభినందించారు. మార్కెట్ సమస్యలపై చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని సిపి శంఖబ్రత బాగ్చి తెలిపారు. మార్కెట్కు కల్పించాల్సిన వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. రాత్రిపూట కూడా క్లియర్ విషన్ ఉంది. మనం ఇప్పుడు ఒకటి వచ్చేసి దొంగతనం జరగనీయకుండా చూడొచ్చు. నంబర్ 2 ఆక్రమణ జరగనీయకుండా చూడొచ్చు. నంబర్ 3 ఇప్పుడు కొన్ని ఇష్యూస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా జీవీఎంసీ తో కలిసి పోలీస్ జీవీఎంసీ కలిసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. అది పూర్ణ మార్కెట్ లో ఉన్న ప్రతి వ్యక్తి మాకు సహకరించాలి. అటు కార్ స్టాండ్, ఇటు 2 వీలర్ స్టాండ్ ఆక్రమించడం మేము చూస్తున్నాం. అది సహించేది లేదు. మేము గీత గీసాము. ఆ గీత దాటి ఇటు రావడానికి వీల్లేదు. వాళ్ళు బోత్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ కి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పొద్దున రాత్రి ఆకస్మికంగా విజిట్ చేసి అది ఎవరు ఆ గీత దాటి రానియకుండా చూడాలి. 2 వీలర్ కాన్స్టెంట్ గా తిప్పాలి. ఖచ్చితంగా మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి. ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని వర్కర్ సంఘం పెద్దలందరూ కూడా ఇవాళ ఇక్కడ చుట్టూగా 30 సీసీ కెమెరాలతో ఈ పూర్ణ మార్కెట్ చుట్టూ రోడ్డు చుట్టూరు ప్లస్ లోపల కూడా కెమెరాలు పెట్టి వీళ్ళ యొక్క సామాన్లు కానీ లేకపోతే ఈ ఒక్క వస్తువు కూడా పోకుండా పూర్తి స్థాయిలో సీసీ కెమెరా అమర్చుకుని వాళ్ళకు అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకొని విశాఖపట్నం సిటీలో ఉత్తరాంధ్రకే ఒక పెద్ద మార్కెట్ ఇది. సో చాలా మంది ఇక్కడ నుంచే బిజినెస్లు హోల్సేల్ కానీ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఇక్కడ చాలా అద్భుతంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అటు పోలీస్ కమిషనర్ కానీ అలా వంటర్ చేయరు కానీ అందరూ కూడా ఫుల్గా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ట్రేడ్ అందరూ కూడా అద్భుతమైన ఒక నిర్ణయం ఇది. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మాకు చాలా ఫ్రీ చేశారు దొంగతనాలు జరగకుండా. సో థ్యాంక్ యూ వర్తక సంఘం పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాళ్ళ ప్రెసిడెంట్ సెక్రటరీలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజులు ఇంకా కొన్ని వసతులు కావాలని అడిగారు. ఆరో ప్లాంట్ ఒకటి, చుట్టూ గేట్లు, అవి మా జెర్సీ గారు అవి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అత్యవసరంలో వాటిని కూడా పూర్తి స్థాయిలో నిర్మించి రానున్న రోజుల్లో దీనికి ఒక ప్రపోజల్ ఉంది. ఒక అద్భుతమైన ప్రపోజల్ యాజ్ టీజ్ గా మార్కెట్ పునర్నిర్మాణం కూడా అది త్వరలో దానికి వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్తాం. ఈ రోజు కొన్ని సమస్యల మీద ఎమ్మెల్యే గారితో సిపి గారితో కూడా మాట్లాడడం జరిగిందండి. ఇప్పుడు మెయిన్ పూర్ణ మార్కెట్ వాటర్ సమస్య చాలా ఇబ్బందిగా ఉందండి.
అలాగే ఆ సమస్య మీద ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగిందండి. చెప్తే దాన్ని వెంటనే పరిష్కరిస్తానని చెప్పి చెప్పడం జరిగిందండి. అలాగే రెండోది టాయిలెట్స్ కోసం చెప్పామండి. టాయిలెట్స్ కూడా త్వరలోనే చేస్తామని చెప్పారు. ఇంకోటి ఏంటంటే గేట్లు మొత్తం పూర్ణమంగళ చుట్టూ 11 గేట్లు ఉన్నాయండి. గేట్లు మొత్తం కొలాప్స్ అయిపోయి వాటి కోసం కూడా చెప్పడం జరిగిందండి. అది కూడా తక్షణమే చేయిస్తామని చెప్పి జడ్జి గారి సమక్షంలో చెప్పడం జరిగిందండి. సీసీ కెమెరాలు కాకుండా నైట్ 2 సెక్యూరిటీలు కూడా మేము పెట్టడం జరుగుతుందండి దీనికి మార్కెట్ కి. దాడి రామకృష్ణ గారు అలాగే మా యూనియన్ మొత్తం కూడా మేము కూడా కొంత అమౌంట్ తీసుకున్నామండి. ఈ అమౌంట్ అంతా కలిపి మొత్తం సీసీ కెమెరాలు 1,80,000 రూపాయలు అవడం జరిగిందండి. ఇదంతా కూడా ఖర్చు పెట్టి చేసామండి. అలాగే యూనియన్ ఆఫీస్ ఇంత ముందు కూడా 1,90,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎవరి ధర తీసుకోకుండా మా యూనియన్ టీం తరపున అంతా కలిసి తలా చేయడం జరిగిందండి. అలాగే మనం వినాయక చవితి పండగ చేసి గ్రాండ్ గా 3,50,000 రూపాయలు మిగిలించడం జరిగిందండి. అది కూడా ఇలాగే ఇంకా ముందు ఎన్నో కార్యక్రమాలు చేసి మార్కెట్ డెవలప్మెంట్ కి మేము కృషి చేస్తామండి. సిపి గారికి చెప్పడం జరిగిందండి. సిపి గారు తక్షణం దీని మీద స్పందించి 1 టౌన్ సిఐ గారికి, లాండ్ ఆర్డర్ సిఐ గారికి, ట్రాఫిక్ సిఐ గారికి చెప్పడం జరిగిందండి మా సమక్షంలోనే. అది కూడా త్వరలో పరిష్కారం అవుతుంది. కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఒక వరుసలో పెట్టుకొని వాళ్ళ బ్రతుకులు కొట్టాలని మాకు ఇదేం లేదు. వాళ్ళు చేసుకో అందరూ బతకాలి, కానీ ఒక పద్ధతిగా ఆర్డర్ వెళ్తే మంచిది. అది దీనికి ఏంటంటే ముఖ్యంగా మున్సిపాలిటీ వాళ్ళు ఆక్షన్ పెట్టి లాభాలను చూసుకున్నారు తప్ప ఇది 100 ఏళ్ళ చరిత్ర మార్కెట్కి ఒక సరైన మార్కెట్ లోపలగా బయటగానే దారి తిన లేకుండా చేస్తున్నారు. సో ఇది వాళ్ళే కలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం. దీన్ని మేము కూడా కమిషనర్ ఎమ్మెల్యే గారి ద్వారా ఈ కాంట్రాక్ట్ బయటకు వెళ్తేనే నేను డబ్బులు కొంచెం చార్జ్పడి నేను కొంచెం విచ్చలో వ్యాపారం చేస్తాను. సో అలా కాకుండా కార్పొరేషన్ కలెక్ట్ చేస్తాను అనుకోండి, ఈ సమస్యలను ఎవరికొండో మాలో హ్యాపీగా మేము వ్యాపారం చేసుకుని మంచి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు మా పిలుపు మేరకు సిపిఐ గారు వచ్చి ఈరోజు సీసీ ఫుటేజ్ ఇనాగ్రేట్ చేశారు. వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం. వారికి కూడా మా హామీ ఇచ్చారు. వాటర్ ప్లాంట్ కానీ మరుగుదొడ్లు కానీ ఈ గేట్లు కూడా పూర్తిగా వేసి మార్కెట్ లో త్వరలో చిన్న మరమ్మతు చేసి మా వ్యాపారస్తులందరికీ మంచి చేస్తారని వాళ్ళు హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడం కాదు, వాళ్ళు చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.